కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కర్నూలులో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసనలు వ్యక్తం చేశారు. భోగి పండుగ సందర్భంగా కూటమి ప్రభుత్వం ప్రకటించిన మేనిఫెస్టోను దహనం చేసేందుకు యత్నించారు. కర్నూలు 3 టౌన్ పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఏఐవైఎఫ్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. రహస్య ఒప్పందంతో రాయలసీమ ప్రయోజనాలు తాకట్టు పెట్టిన చంద్రబాబు ద్రోహిగా మారాడని మండిపడ్డారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. రేవంత్ రెడ్డి సూచనతో సీమ లిఫ్ట్ పనులు ఆపేసిన విషయం నిజమా కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ అక్రమంగా 8 టీఎంసీల నీళ్లు వినియోగించుకుంటుందని చంద్రబాబు నోరు మెదపటం లేదన్నారు. ఓటుకు నోటు కేసు భయంతో పారిపోయి రావడంతో ఈ పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. చంద్రబాబు అనేటువంటి వాడు రైతుల దృష్టిలో ప్రజల దృష్టిలో చరిత్రహీనుడిగా ఈరోజు మిగిలిపోయినటువంటి పరిస్థితి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి. మిమ్మల్ని రేవంత్ రెడ్డి అడిగాడా లేదా, మీరు ఒప్పుకున్నారా లేదా, ఒప్పుకొని ఆ ప్రాజెక్టును ఆపివేసినటువంటి మాట వాస్తవమా కాదా, దాని గురించి మాట్లాడంటారా నాయనా అని అంటే దాన్ని పక్కన ఏదేదో మాట్లాడి మసిపూసి మారేడికాయ చేసేటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డికి నాకుండేటువంటి సంబంధాలు నేను ఒక 20 టీఎంసీల నీళ్లు ఆంధ్ర ప్రజలకి రైతులు నోరు కొడితే దానివల్ల వచ్చేటువంటి నష్టమైంది, దాని గురించి నా ప్రతిష్ట పెరిగింది అన్నట్టుగానే చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నాడు తప్ప ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు దీని గురించి వివరణ ఇచ్చేటువంటి పరిస్థితిలో లేకుండా పోయింది. 8 టీఎంసీలు ప్రతిరోజు నీరు వాడుకుంటున్నా మనం చూస్తూ గమ్ముకుండా తప్ప ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. దీనికి కారణం ఏంది? ఓటు కోట్ల విషయంలో నువ్వు ఆ నుంచి పలాయనం చిత్తగించి పారిపోయి రావడం వల్ల ఈరోజు వాళ్ళు ఇష్ట ప్రకారంగా వ్యవహరించి కనీసం వాటిని అద్దుకోవడానికి కూడా నువ్వు ప్రయత్నం చేసినటువంటి సందర్భాలు లేవు.